హలో హాయ్ వెల్కమ్ టు ఎడ్యుహంట్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్. నా పేరు సుకుమార్. మనం 9th క్లాస్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్లో అయోనిక్ బాండ్ డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం అయోనిక్ బాండ్ని ఫామ్ చేసే క్యాటయాన్ అండ్ యానియాన్కి పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి, పోలరైజబిలిటీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. మీకు గుర్తుంటే, or if any one of you have not seen that video, just please go to that video and watch it. అక్కడ ఒక అయోనిక్ బాండ్లో క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ పెరిగిన, యానియాన్కి పోలరైజబిలిటీ పెరిగిన, రెండిటిలో ఏది పెరిగినా కూడా ఆ అయోనిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే మన డిస్కషన్లో మొన్నటి వరకు అయోనిక్ బాండ్ జరిగింది. లాస్ట్ వీడియోతో అయోనిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది. మరి ఇంకేంటి, క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ పెరిగిపోయి లేదా యానియాన్కి పోలరైజబిలిటీ పెరిగిపోయి రెండిట్లో ఏదైనా బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుద్ది, ఆ అయోనిక్ బాండ్ మోర్ అండ్ కోవలెంట్ అయిపోద్ది, లేదా కోవలెంట్ అయిపోతుంది కంప్లీట్గా కోవలెంట్ అయిపోతుంది. నౌ అవర్ డిస్కషన్ ఈజ్ అబౌట్ కోవలెంట్ బాండ్. ఓకేనా? ఎస్. అయితే కోవలెంట్ బాండ్ని అర్థం చేసుకోవడానికి మనం స్టడీ చేయాల్సిన థియరీ వాలెన్స్ బాండ్ థియరీ. అది ఈరోజు మన డిస్కషన్, వాలెన్స్ బాండ్ థియరీ. వాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా? పాయింట్ వైజ్గా ఒక్కొక్క పాయింట్ క్లియర్ కట్గా డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా? ఎస్, లెట్ మీ స్టార్ట్. సి, ఫస్ట్ థింగ్, దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై లేదా ప్రెజెంటెడ్ బై, దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై Hitler and London ఎవరు ప్రపోజ్ చేశారు నానా? హూ ప్రపోజ్డ్ దిస్ థియరీ? హిట్లర్ అండ్ లండన్. దెన్ వై, ఎందుకు ప్రపోజ్ చేశారు? టు ఎక్స్ప్లెయిన్, కంటిన్యూషన్ రాసేస్తాను. టు ఎక్స్ప్లెయిన్ to explain covalent bond. కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థియరీని ప్రపోజ్ చేశారు హిట్లర్ అండ్ లండన్. ఒకటి బ్రాకెట్లో రాసుకుందాం, లేటర్ డెవలప్డ్ బై, అంటే ద సేమ్ కాన్సెప్ట్ ఏదైతే హిట్లర్ అండ్ లండన్ ప్రపోజ్ చేశారో ఆ సేమ్ కాన్సెప్ట్ని తర్వాత పాలింగ్ అండ్ స్లేటర్ డెవలప్ చేశారు. అది కూడా మెన్షన్ చేద్దాం, లేటర్ డెవలప్డ్ బై. ఎలా డెవలప్ చేశారు, ఎందుకు వీళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం వచ్చింది, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ థియరీ ప్రకారం అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు, ముందు పాయింట్ రాసేస్తాం. అకార్డింగ్ టు దిస్ థియరీ, a covalent bond is formed by the overlap of atomic orbitals from different atoms different atoms లేదా ఆపోజిట్ ఇక్కడ బ్రాకెట్లో
atomic orbitals having unpaired electron అని కూడా రాసుకుందాం. unpaired electron. సింపుల్గా ఈ థియరీ ప్రకారం కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఈ థియరీ ప్రకారం కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అంటే, అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవడం వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందంట. అది కూడా అటామిక్ ఆర్బిటల్ ఎలాంటి అటామిక్ ఆర్బిటల్ హ్యావింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవడం వల్ల ఒక కోవలెంట్ బాండ్ తయారవుతుందంట. అది కూడా ద ఆర్బిటల్స్ హ్యాస్ టు బి ఫ్రమ్ డిఫరెంట్ ఆటమ్స్. డిఫరెంట్ ఆటమ్స్ అంటే ఏం లేదు, ఏ రెండు ఆటమ్స్ మధ్య బాండ్ అయితే మనం ఫామ్ అవుతుంది అంటున్నామో ఆ రెండు ఆటమ్స్ యొక్క అటామిక్ ఆర్బిటల్. ఇది ఒక ఆటమ్, ఇది ఒక ఆటమ్. ఈ రెండు ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అవడం అంటే అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ దిస్ ఆటమ్ అండ్ అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ దిస్ ఆటమ్ షుడ్ ఓవర్లాప్. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఇది ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ అనుకోండి. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అండ్ దిస్ ఈజ్ అటామిక్ ఆర్బిటల్ అండ్ టేక్ అనదర్ atom nucleus and atomic orbital of that one. సో మీకు ఇది చూస్తే ఇది ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ అని తెలుసు కదా, ఇది ఎస్ ఆర్బిటల్ అని అర్థం అవుతుంది, ఇది కూడా ఎస్ ఆర్బిటల్. ఇప్పుడు మధ్యలో ప్లస్ రాస్తున్నాను, నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటి మధ్య బాండ్ రాబోతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఆర్బిటల్ అంటే ఏంటి. ఆర్బిటల్ ఈజ్ ద 3-dimensional స్పేస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలనుకుంటే ఇది న్యూక్లియస్ చుట్టూ ఉన్న స్పేస్ 3-dimensional స్పేస్. మనం బోర్డు మీద 2-dimensionalగా రాసినా కూడా ఈ స్పేస్ 3-dimensional స్పేస్. సో న్యూక్లియస్ చుట్టూ ఉన్న 3-dimensional స్పేస్లో ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ స్పేస్ని నేను ఇలా రౌండ్ చేశాను. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఈ స్పేస్లో ఎలక్ట్రాన్ ఉంది, ఇది దాటితే ఎలక్ట్రాన్ లేదని అర్థం. సింపుల్, ఓకేనా? సరే, ఇప్పుడు ఇది ఎస్ ఆర్బిటల్ అనుకోండి, ఓకేనా? ఎస్ 1s 2s ఏదో ఒక ఎస్ ఆర్బిటల్ అనుకోండి, అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది, నేను ఎలక్ట్రాన్ ఇలా రాశాను, ఇప్పుడు అలా రాశాను కదా, అది ఆ ఎలక్ట్రాన్ స్పిన్ని ఇండికేట్ చేస్తున్నాం, అది ప్లస్ స్పిన్ లేదా మైనస్ స్పిన్ అని చెప్పి. అలాగే ఈ ఆటంలోని ఆర్బిటల్ విత్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఓకేనా? సో ఒక ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ ఏమో మనం ఇలా రాసాం, ఇది ఎలాగైనా రాయొచ్చు. ఇది సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ రెండు కూడా ఓవర్లాప్ అవ్వాలి, ఈ రెండు అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వాలి. ఎట్లా ఓవర్లాప్ అవ్వాలి జాగ్రత్తగా చూడండి. ఇది న్యూక్లియస్, ఆ రెండింటి మధ్య కామన్ స్పేస్ వచ్చేలాగా ఓవర్లాప్ అవ్వాలి. దేర్ షుడ్ బి ఏ ఓవర్లాప్ సో దట్ దేర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కామన్ స్పేస్ బిట్వీన్ దమ్. ఆ రెండింటి మధ్య కామన్ స్పేస్ రావాలి. కామన్ స్పేస్ వస్తే ఏమవుతుంది, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఎలక్ట్రాన్ రాశాను కదా, ఈ ఎలక్ట్రాన్ కేవలం ఈ ఆటమ్కి మాత్రమే చెందుతుంది, ఎందుకంటే ఈ స్పేస్లో ఉంది కాబట్టి. ఈ ఎలక్ట్రాన్ ఈ ఆటమ్కి రెండో ఆటమ్కి మాత్రమే చెందుతుంది, ఎందుకంటే ఆ స్పేస్లో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ కలిసి మధ్యలో ఇలా పేర్ అవుతాయి ఆపోజిట్ స్పిన్తో. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడున్నాయి, ఈ రెండింటి మధ్యలో ఉన్న కామన్ స్పేస్లో ఉన్నాయి, కామన్ స్పేస్. సో విషయం ఏంటంటే ఆ కామన్ స్పేస్ మీద ఈ న్యూక్లియస్ అట్రాక్షన్ ఉంటుంది, దానివల్ల ఆ కామన్ స్పేస్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ రెండు ఆటమ్స్కి చెందుతుంది. అంచేత ఆ పేర్ని మనం షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ అంటాం. ఆ పేర్ని మనం ఏమంటాం, షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ అంటాం. ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్నే కోవలెంట్ బాండ్ అనాలి. సార్ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని కోవలెంట్ బాండ్ అని ఎలా అంటాం సార్? రెండు ఆటమ్స్ మధ్య బాండ్ వస్తుందంటే బిగినింగ్లో కెమికల్ బాండింగ్ బిగినింగ్లోనే అసలు కెమికల్ బాండ్ అంటే ఏంటి? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్. రెండు ఆటమ్స్ మధ్య ఏ విధమైన అట్రాక్షన్ ఉన్నా దాన్ని మనం బాండ్ అన్నాం కదా.
మరి ఇప్పుడు ఈ పెయిర్ని బాండ్ అంటున్నారు ఏంటి మీరు? ఈ పెయిర్ వల్ల ఈ రెండు ఆటమ్స్ మధ్య అట్రాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ న్యూక్లియస్ మీకు తెలుసు కదా, న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న న్యూక్లియస్ ఇక్కడ తన ఎలక్ట్రాన్తో పాటు వేరే ఆటమ్ తాలూకు ఎలక్ట్రాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది, వదలదు. అవునా? అలాగే ఆ న్యూక్లియస్ కూడా, ఆ ఆటమ్ న్యూక్లియస్ కూడా ఈ పెయిర్లో తన ఎలక్ట్రాన్తో పాటు వేరే ఆటమ్ ఎలక్ట్రాన్ని కూడా వదలదు. ఆ విధంగా ఈ న్యూక్లియస్ ఆ ఆటమ్ని వదలదు, ఆ న్యూక్లియస్ ఈ ఆటమ్ని వదలదు. సో వీళ్ళ మధ్య ఒక అట్రాక్షన్ డెవలప్ అయింది. ఆ అట్రాక్షన్ డెవలప్ అవడానికి కారణం ఆ షేర్డ్ పెయిర్, షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్. అందుకే షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది కాబట్టే అట్రాక్షన్ డెవలప్ అయింది. అట్రాక్షన్ అర్థమవుతుంది. అందుకే ఈ పెయిర్నే మనం కోవలెంట్ బాండ్గా చెప్తాం. సో సింపుల్గా మరొకసారి డెఫినేషన్ చదివేయండి. అకార్డింగ్ టు దిస్ థియరీ, valence bond theory prakaram covalent bond ante, according to this theory, a covalent bond is formed by the overlap of atomic orbitals. Atomic orbitals overlap avadam valla covalent bond form avutundi ani cheppam ikkada. కానీ ఇప్పుడు అర్థం చేసుకోండి, atomic orbitals అది కూడా ఏంటి, atomic orbitals with having unpaired electron, atomic orbitals having unpaired electrons. కోవలెంట్ బాండ్ రావాలంటే, కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలంటే atomic orbitals with unpaired electrons ఓవర్లాప్ అవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, atomic orbitals with unpaired electron, unpaired electron ఉన్న atomic orbitals ఓవర్లాప్ అవడం వల్ల ఏం జరుగుతుంది? ఈ రెండు ఆటమ్స్ మధ్య ఒక పెయిర్ వస్తుంది. దేర్ ఈజ్ ఎ షేర్డ్ పెయిర్. ఆ షేర్డ్ పెయిర్ రావడం వల్ల ఈ రెండు న్యూక్లియస్లు కూడా ఆ ఎలక్ట్రాన్ని బలంగా అట్రాక్ట్ చేయడం వల్ల, ఎలక్ట్రాన్ పెయిర్ని బలంగా అట్రాక్ట్ చేయడం వల్ల ఎనర్జీ డ్రాప్ అవుతుంది. బిగినింగ్లో ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఎనర్జీ డ్రాప్ అవుతుంది, బాండ్ డెవలప్ అవుతుంది. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను నేను. ఎస్. నౌ covalent bond is directional. కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్షనల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఓవర్లాప్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్లో ఓవర్లాప్ అవ్వాలి ఆర్బిటల్స్. సో ఖచ్చితంగా కోవలెంట్ బాండ్ కంటూ ఒక డైరెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్. Strength of covalent bond. Covalent bond strength అనేది that is directly proportional to extent of overlap. Extent of overlap. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ చేయాల్సిన పాయింట్, మీరందరూ అలర్ట్ అవ్వాల్సిన పాయింట్. సింపుల్గా ప్రీవియస్ క్లాస్లో మనం అయానిక్ బాండ్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. నేను అప్పుడే చెప్పాను, ఏ బాండ్ కూడా 100% అయానిక్ కాదు, 100% కోవలెంట్ కాదని. అయానిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనుకున్నాం. ఎలా అనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఆ విధంగా అయానిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ పెరిగి దేర్ కెన్ బి ఏ కంప్లీట్ కోవలెంట్ బాండ్ ఆర్ మోర్ కోవలెంట్ బాండ్ కదా. ఇప్పుడు ఆ కోవలెంట్ బాండ్ డిస్కషన్కి వచ్చాం. కోవలెంట్ బాండ్ని స్టడీ చేయడానికి మనకు హెల్ప్ అవుతున్న థియరీ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఎవరు ప్రపోజ్ చేశారు? హిట్లర్ అండ్ లండన్. ఎందుకు ప్రపోజ్ చేశారు? కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వీళ్ళ ప్రకారం అసలు కోవలెంట్ బాండ్ రెండు ఆటమ్స్ మధ్య ఎలా ఫామ్ అవుతుందంటే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల అని ఫస్ట్ పాయింట్ రాశాను. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవడం వల్ల అని ఫస్ట్ పాయింట్ రాశాను. కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవడం వల్ల ఏం జరుగుతుందో మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. రెండు ఓవర్లాప్ అవడం వల్ల, రెండు ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవడం వల్ల కామన్ స్పేస్ వస్తుంది. కామన్ స్పేస్లో రెండు ఆటమ్స్ తాలూకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ అయిపోతుంది. ఒకటి ప్లస్ హాఫ్ స్పిన్, ఇంకొకటి ప్లస్ స్పిన్, ఇంకోటి మైనస్ స్పిన్తో పేర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ పేర్ మీద ఈ రెండు న్యూక్లియస్ల అట్రాక్షన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది రెండు ఆటమ్స్కి చెందుతుంది. ఈ ఆటమ్ ఆ ఎలక్ట్రాన్ని వదలదు, ఆ ఆటమ్ ఈ ఎలక్ట్రాన్ని వదలదు. ఇద్దరూ కలిసి ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఆ పేరు ఉండడం వల్ల ఆ రెండింటి మధ్య అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ పేరు కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అర్థమైపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో మనం ఎక్కడికి వచ్చాం? కోవలెంట్ బాండ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవడానికి వచ్చాం. ఫస్ట్ పాయింట్ ఏం రాసాం? కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్షనల్. ఎస్, ఓవర్లాప్ జరుగుతుంటే ఎటు పడితే అటు జరగకూడదు కదా. కోవలెంట్ బాండ్ కంటూ ఒక డైరెక్షన్ ఉంది. కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్షనల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫోకస్ చేయండి. కోవలెంట్ బాండ్, సరే సార్ కోవలెంట్ బాండ్ అన్నారు, దానికి ఒక డైరెక్షన్ ఉందన్నారు, ఓకే సార్, ఆ డైరెక్షన్లో కోవలెంట్ బాండ్ తయారయ్యింది సార్. కానీ ఇప్పుడు ఆ కోవలెంట్ బాండ్కి స్ట్రెంగ్త్ ఎలా చెప్తాం? స్ట్రెంగ్త్ ఎంత? ఆ కోవలెంట్ బాండ్ స్ట్రాంగా వీకా? స్ట్రాంగ్ అయితే ఎంత స్ట్రాంగ్, వీక్ అయితే ఎంత వీక్, ఎలా చెప్తాం? అదిగో చూడండి. స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్, ఓవర్లాప్ అయితే ఇది ఒక ఆటమిక్ ఆర్బిటల్, ఇది ఒక ఆటమిక్ ఆర్బిటల్, ఈ రెండు ఓవర్లాప్ అయితే కోవలెంట్ బాండ్ అని చెప్పాను. కానీ ఎంత ఓవర్లాప్ జరిగితే అంత స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. ఓకేనా? ఇదిగో నా కుడి చెయ్యి ఒక ఆటమిక్ ఆర్బిటల్ అనుకోండి, నా రైట్ హ్యాండ్ ఒక ఆటమిక్ ఆర్బిటల్ అనుకోండి, నా లెఫ్ట్ హ్యాండ్ ఒక ఆటమిక్ ఆర్బిటల్ అనుకోండి, ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. సరే, ఇది కొంచెం ఓవర్లాప్, మోర్ ఓవర్లాప్, మోర్ స్ట్రాంగ్, మోర్ ఓవర్లాప్, మోర్ స్ట్రాంగ్, మోర్. సో ఇలా ఎంత ఓవర్లాప్ జరిగితే అంత స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ అని ఒక్క మాటలో ఇక్కడ తేల్చేసాం. ఓకే సార్, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ మనం తెలుసుకోవాలంటే మనం ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో చూసుకోవాలి. అవునా కదా? ఎందుకని ఎంత బాగా ఓవర్లాప్ అయితే అంత బాండ్, అంత స్ట్రాంగ్ బాండ్ అని చెప్పుకున్నాం కదా. ఎస్, నౌ extent of overlap. ఈ extent of overlap అనేది ఫర్దర్గా రెండు విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఒకటి ఆర్బిటల్స్, టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ అండ్ net type of overlap. ఓకేనా? చూడండి, ఆర్డర్లో నేర్చుకోండి సబ్జెక్ట్ చక్కగా. స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మరి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఎలా తెలుసుకోవాలి సార్? ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ అనేది రెండు విషయాలపైన డిపెండ్ అవుతుంది మేజర్గా. ఒకటి, ఆ ఓవర్లాప్ అవుతున్న ఆర్బిటల్స్ ఎలాంటివి, ఏ ఆర్బిటల్స్. రెండోది, ఆ ఓవర్లాప్ ఎలాంటి ఓవర్లాప్. అంటే ఓవర్లాప్లో కూడా రకాలు ఉన్నాయి. నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కోసం ఒక ఎస్ ఆర్బిటల్ ఓవర్లాప్ చేశాను. కానీ ఆర్బిటల్స్ మారేటప్పుడు టైప్ ఆఫ్ ఓవర్లాప్ కూడా మారుతుంది. ఎలాగో చూద్దాం రండి. ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఓవర్లాప్ టైప్ ఆఫ్ ఆర్బిటల్స్. ఇప్పుడు పి ఆర్బిటల్ కానీ, డి ఆర్బిటల్ కానీ, ఎఫ్ ఆర్బిటల్ కానీ ఓవర్లాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ డైరెక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్బిటల్స్ అన్నిటికీ డైరెక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది కదా. మీరు పి ఆర్బిటల్ అంటే గుర్తుందా? పిఎక్స్, పివై, పిజెడ్. అలాగే డి సబ్షెల్లో కూడా డి ఆర్బిటల్ తెలుసుకుంటే డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్ అంటూ మనం డైరెక్షన్ ఉంటుంది. ఆ ఆర్బిటల్ కంటూ ఒక డైరెక్షన్ ఉంటుంది. సో కాబట్టి మోర్ ఓవర్లాప్, ఓకేనా? డైరెక్షనల్ ఓవర్లాప్ కాబట్టి మోర్ ఓవర్లాప్. అదే ఎస్ ఆర్బిటల్ అనేసరికి నాన్ డైరెక్షనల్. ఎస్ ఆర్బిటల్ న్యూక్లియస్ చుట్టూ స్పెరికల్గా ఉంటుంది, దానికంటూ డైరెక్షన్ ఉండదు. ఆ న్యూక్లియస్ చుట్టూ స్ప్రెడ్ అయి ఉంటుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ. దానివల్ల ఎస్ ఆర్బిటల్ నాన్ డైరెక్షనల్గా ఉంటుంది. ఎస్ ఆర్బిటల్ నాన్ డైరెక్షనల్గా ఉండడం వల్ల కంపారిటివ్లీ లెస్ ఓవర్లాప్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఏం చెప్తున్నాను? కోవలెంట్ బాండ్ స్ట్రెంగ్త్ కావాలంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ మీద మనం ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ గురించి ఆలోచించాలి. ఎంత బాగా ఓవర్లాప్ అయితే అంత స్ట్రాంగ్ బాండ్. కానీ ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ అనేది రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి ఆ ఆర్బిటల్స్ ఎలాంటివి, ఆ ఓవర్లాప్ ఎలాంటిది. టైప్ ఆఫ్ ఆర్బిటల్ అండ్ టైప్ ఆఫ్ ఓవర్లాప్. పీడిఎఫ్ ఎస్ ఆర్బిటల్ అనేసరికి నాన్ డైరెక్షనల్ కాబట్టి కంపారిటివ్గా తక్కువ ఓవర్లాప్ అవుతుంది. అలాగే పి అయినా, డి అయినా, ఎఫ్ అయినా అవన్నీ డైరెక్షనల్ కాబట్టి కంపారిటివ్గా మోర్ ఓవర్లాప్ అవుతుంది. ఓకే, ఇదంతా ఏంది? టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ బట్టి.
టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ బట్టి. ఇప్పుడు టైప్ ఆఫ్ ఓవర్లాప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఓవర్లాప్ కూడా జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేస్తాను. ఇక్కడ ఓవర్లాప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కోయాక్సియల్ ఓవర్లాప్, ఓకేనా. రెండవది కొల్లాటరల్ ఓవర్లాప్. కోయాక్సియల్ అన్న అంటారు, కోయాక్సియల్ ఓవర్లాప్, లేదా సింపుల్గా యాక్సియల్ ఓవర్లాప్ అంటారు, లేదా హెడ్ ఆన్ ఓవర్లాప్ అంటారు, లేదా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటారు. చూద్దాం పేర్ల తర్వాత చూద్దాం. సింపుల్ మాట ఇక్కడ రాసేస్తున్నాను. టైప్ ఆఫ్ ఓవర్లాప్ అన్నాను కాబట్టి ఓవర్లాప్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఒకటి యాక్సియల్ ఓవర్లాప్, ఇంకొకటి లాటరల్ ఓవర్లాప్ లేదా సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటారు. కానీ పూర్తి పేరేంటి? కొల్లాటరల్ ఓవర్లాప్. సో కంపారిటివ్లీ మోర్ ఓవర్లాప్, కంపారిటివ్లీ లెస్ ఓవర్లాప్. ఓకేనా? ఎస్, సరేనా. ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ గురించి చెప్పేశాను. ఎస్ ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయ్యిందనుకోండి, పి ఆర్బిటల్తో పోల్చిన డి అండ్ ఎఫ్ వీళ్ళతో పోలిస్తే ఎస్ ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్ కారణంగా కొంచెం ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ తగ్గుతుందని చెప్పొచ్చు, తక్కువ ఓవర్లాప్ అవుతుంది. అలాగే పి కానీ డి కానీ ఎఫ్ కానీ ఓవర్లాప్ అయితే ఎస్తో పోల్చితే వీళ్ళ వల్ల కొంచెం మోర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఉంటుంది, ఓవర్లాపింగ్ బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ డిస్కషన్. ఇక ఆ డిస్కషన్ ఏంటి? జరిగే ఓవర్లాప్ వీళ్ళల్లో ఎవరైనా ఎస్ అయినా పి అయినా డి అయినా ఓవర్లాప్ అయ్యేటప్పుడు ఎస్ఎస్ ఎస్పి ఎస్డి ఏదైనా ఓవర్లాప్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఓవర్లాప్లో యాక్సియల్గా ఓవర్లాప్ అవుతున్నాయా లేదా కొల్లాటరల్గా ఓవర్లాప్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి స్ట్రెంగ్త్ డిపెండ్ అవుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ డిపెండ్ అవుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ని బేస్ చేసుకుని ఆ కోవలెంట్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో లెట్ మీ డిస్కస్ వాట్ ఈస్ దిస్ కోయాక్సియల్ ఓవర్లాప్ ఆర్ యాక్సియల్ ఓవర్లాప్. మనం ముందుకెళ్దాం. ఎస్, ఇదిగో చూడండి. ఫర్ సపోజ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఒక ఆర్బిటల్, న్యూక్లియస్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ప్లస్ ఇది ఒక ఆటమ్ యొక్క ఆర్బిటల్, న్యూక్లియస్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్. నా ఉద్దేశం ఈ రెండు ఇప్పుడు ఓవర్లాప్ అవుతున్నాయి అంటే దగ్గరకు వచ్చాయి. ఎంత దగ్గరకు వచ్చాయి సార్? కామన్ స్పేస్ వచ్చేంత దగ్గరకు వచ్చాయి సార్. సో న్యూక్లియస్ మధ్యలో ఎలక్ట్రాన్ పేర్ షేరింగ్లోకి వచ్చేసింది ఇలా. సో ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు మీరు చూస్తే ఈ న్యూక్లియస్ ఈ రెండు న్యూక్లియస్లను కలుపుతూ ఒక ఇమాజినరీ యాక్సిస్ గీయండి. ఒక ఇమాజినరీ యాక్సిస్. ఆ యాక్సిస్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అనొచ్చు. ఆ యాక్సిస్ని ఏమంటాం మనం? ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఎప్పుడైతే ఓవర్లాప్ అనేది ఆ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద అవుతుందో, దాన్ని యాక్సియల్ ఓవర్లాప్ అన్నాం మనం. యాక్సియల్ ఓవర్లాప్ లేదా ఇందాక చెప్పిన కోయాక్సియల్ ఓవర్లాప్ లేదా హెడ్ ఆన్ ఓవర్లాప్ లేదా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్. అంతే. సింపుల్గా చెప్పనా? ఓకేనా? ఏంటి యాక్సియల్ ఓవర్లాప్ అని చెప్పడం? యాక్సియల్ ఓవర్లాప్ అంటే ఈ రెండు న్యూక్లియస్లను కలుపుతూ ఒక ఇమాజినరీ యాక్సిస్ గీయండి. ఆ యాక్సిస్ మీద ఓవర్లాప్ జరుగుతుంది. సో ద ఆర్బిటల్ ఓవర్లాప్ ఈజ్ ఆన్ ద యాక్సిస్ విచ్ ఈజ్ జాయినింగ్ ద టూ న్యూక్లియస్. దాన్ని కోయాక్సియల్ అన్నాం. అంతే సింపుల్. అది ఎస్ఎస్ఏ అవ్వాలని లేదు కదా. ఇదిగో ఒక ఎస్ ఆర్బిటల్, న్యూక్లియస్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ప్లస్ ఈసారి ఇది ఒక పిఎక్స్ ఆర్బిటల్ అంటాం. నా ఉద్దేశం ఏంటిది? పిఎక్స్ ఆర్బిటల్, అవుటర్ మోస్ట్ షెల్ ఏదైనా కావచ్చు. పిఎక్స్ ఆర్బిటల్ అన్నాను. ఇది దాన్ని న్యూక్లియస్. ఈసారి న్యూక్లియస్ని ఇక్కడ డాట్ వేసేస్తాను, అక్కడ కూడా డాట్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి అనుకోండి. ఓవర్లాప్ ఎట్లా? ఇప్పుడు కామన్ స్పేస్ ఎలా రావాలి? కామన్ స్పేస్ ఇలా. ఈ రెండింటి మధ్య కామన్ స్పేస్ ఇలా.
సో ఈ న్యూక్లియస్ అనుకోండి, ఇక్కడ న్యూక్లియస్ అనుకోండి, మధ్యలో ఎలక్ట్రాన్ పేర్ ఇక్కడ కామన్ స్పేస్లో వేసేసాం. ఇప్పుడు కూడా రెండు న్యూక్లియస్లను కలుపుతూ ఒక ఇమాజినరీ యాక్సిస్ వేసాం. సో మరి ఇది కూడా కోయాక్సియల్ ఓవర్లాపే కదా, కోయాక్సియల్ ఓవర్లాప్. సో ఎస్ఎస్ కోయాక్సియల్ ఓవర్లాప్, ఎస్పి కోయాక్సియల్ ఓవర్లాప్, అలాగే పీపీ కూడా అవ్వచ్చు కదా, పీపీ. ఓకేనా? సో ఇక్కడ న్యూక్లియస్ ఉందనుకోండి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ప్లస్ మరొక. సో ఇప్పుడు విషయం ఏంటి, వీళ్ళిద్దరూ ఓవర్లాప్ అయితే ఇది పిఎక్స్ అనుకోండి, సేమ్ యాక్సిస్ మీద ఉంది, మరి ఇది కూడా పిఎక్సే కదా, 2px 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 3px 3px 3px. మెయిన్ షెల్ ఏదైనా కావచ్చు, బట్ ఇది ఎక్స్ యాక్సిస్లో ఉంటే ఈ పీ సబ్షెల్ పీ ఆర్బిటల్, ఆ పీ ఆర్బిటల్ కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరూ ఓవర్లాప్ అయినప్పుడు ఎట్లా, వాళ్ళిద్దరి మధ్య కామన్ స్పేస్ ఎలా వేద్దాం మనం, వాళ్ళిద్దరి మధ్య చక్కగా ఇలా కామన్ స్పేస్ వేసేద్దాం. ఓకేనా? ఎస్, ఇది ఒక న్యూక్లియస్, ఈ మధ్యలో ఉన్న కామన్ స్పేస్లో వాళ్ళ ఎలక్ట్రాన్ పేర్ షేరింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడు కూడా అగైన్ న్యూక్లియస్ ఈ రెండు న్యూక్లియస్లను కలుపుతూ ఒక ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్, ఈ రెండు న్యూక్లియస్లను కలుపుతూ ఒక ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ గీస్తున్నాను. ఓవర్లాప్ అనేది ఆ యాక్సిస్ మీదే జరిగింది. సో దీన్నే మనం యాక్సియల్ ఓవర్లాప్ అంటున్నాం, లేదా కోయాక్సియల్ ఓవర్లాప్ అంటున్నాం, లేదా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటున్నాం, లేదా సిగ్మా బాండ్ అని చెప్తాం. ఈ కోవలెంట్ బాండ్ పేరు సిగ్మా బాండ్ అని చెప్తాను, ఇక్కడ రాసేస్తాను. సో ఈ కోవలెంట్ బాండ్నే మనం సిగ్మా బాండ్ అని చెప్తాం. ఓకేనా? సో కోవలెంట్ బాండ్లో సిగ్మా బాండ్ అంటే ఏంటి సార్? సిగ్మా బాండ్ అంటే ద కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటల్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. కోవలెంట్ బాండ్ అంటేనే ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వాలి, కానీ ఆ ఓవర్లాప్ అనేది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద అవ్వాలి, అప్పుడు అది సిగ్మా బాండ్. సో ఎస్ఎస్ సిగ్మా బాండ్, ఎస్పి సిగ్మా బాండ్ అండ్ పీపీ సిగ్మా బాండ్. ఓకేనా? ఎస్, అయితే ముందుకెళ్దాం ఒకసారి మనం. ఎస్, ఒక ఎగ్జాంపుల్తో సిగ్మా బాండ్ కూడా చూద్దాం మనం. ఫర్ సపోజ్ హైడ్రోజన్ సిగ్మా బాండ్, సింపుల్గా హైడ్రోజన్ H2 మాలిక్యూల్ తీసుకుంటాను, అండ్ హైడ్రోజన్ యాటమ్కి మధ్య సింగిల్ బాండ్ వేస్తాం కదా, అది సిగ్మా బాండో కాదో ఒకసారి చూసేయండి. హైడ్రోజన్ యాటమిక్ ఆర్బిటల్ మీకు తెలుసు, అది 1s1, ఇది కూడా 1s1. సో యాటమిక్ ఆర్బిటల్ విత్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, సో హైడ్రోజన్ తన 1s1 ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది, ఈ హైడ్రోజన్ కూడా తన 1s1 ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది. ఆ రెండు కూడా ఈ ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటున్నాయి అని మధ్యలో ఒక లైన్ చాలు మనకు అర్థమైపోయింది అది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సింగిల్ బాండ్ ఉన్నదనుకోండి అది సిగ్మా బాండ్, సింగిల్ బాండ్ ఉన్నదంటే సిగ్మా బాండ్ కంపల్సరీగా, ఇది సిగ్మా బాండ్ అంతే. అండ్ ఇక్కడ పాయింట్ కూడా, when there is sigma bond, లేదా సింపుల్గా రాసేస్తాను, సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ సిగ్మా. ఒకటే బాండ్ ఉందంటే సిగ్మా అంతే. పనిగా ఇక్కడే రాసేసుకోండి, when there is two bonds, then there is one sigma bond and one pi bond. pi bond అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సిగ్మా బాండ్ చెప్పుకున్నాం కదా, అలాగే పై బాండ్ కూడా డిస్కస్ చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, డబుల్ బాండ్ ఉందంటే అందులో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. సింగిల్ బాండ్ ఉందంటే సిగ్మా మాత్రమే, సింగిల్ బాండ్ ఉందంటే ఆల్వేస్ సిగ్మా బాండ్. ఆ ఒకటే ఉందంటే, ఒక్క బాండ్ ఉందంటే సిగ్మా అంతే. రెండు ఉంటే ఆ రెండిట్లో ఒకటి సిగ్మా, ఒకటి పై. ఓకేనా? సింపుల్. అండ్ when there is triple bond,
triple bond. Then there is one sigma bond and 2 pi bonds. Pi bonds అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ట్రిపుల్ బాండ్ ఉందంటే అందులో అంటే 3 బాండ్లు ఉన్నాయి, అందులో ఒకటి సిగ్మా 2 పై. ఓకేనా? ఇలా గుర్తుండలేకపోయినా ఇలా డయాగ్రామాటిక్గా నోట్స్లో రాసేసుకోండి, రన్నింగ్ నోట్స్లో. సింగిల్ బాండ్ ఉందంటే సిగ్మా, డబుల్ బాండ్ ఉందంటే అందులో ఒకటి సిగ్మా ఒకటి పై. ఈ రెండిట్లో ఏదైనా పై బాండ్ అనుకోవచ్చు. ఓకేనా? ఎస్. ట్రిపుల్ బాండ్ ఉందంటే ఒకటి సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ అవుతాయి. సార్ పై బాండ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ముందు సిగ్మా బాండ్ గురించి మాట్లాడేసుకుందాం. ఎస్, సిగ్మా బాండ్ 2 ఆటమ్స్ మధ్య. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక సింగిల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా కదా, సింగిల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా, డబుల్ బాండ్ ఉన్న ఒక సిగ్మా, ట్రిపుల్ బాండ్ ఉన్న ఒక సిగ్మా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఓన్లీ వన్ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. Only one sigma bond is formed, is possible between 2 atoms. 2 atoms మధ్య ఒక సిగ్మా బాండ్ మాత్రమే పాసిబుల్. ఓకేనా? అండ్ ఫ్రీ రొటేషన్ ఈజ్ పాసిబుల్. Free rotation is possible. అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ బాండ్. సో ఉన్నది సింగిల్ బాండే కదా, సో ఇలా రొటేట్ అయిపోవచ్చు అని. సో 2 ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంది, ఇలా ఉంది, ఇవి ఇలా రొటేట్ అయిపోవచ్చు. సింగిల్ బాండ్ అలౌ చేస్తుంది, ఫ్రీ రొటేషన్ అలౌ చేస్తుంది సింపుల్గా. నెక్స్ట్, సిగ్మా బాండ్ do not participate in resonance. సిగ్మా బాండ్ అనేది రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేయదు. సార్ రెజొనెన్స్ అంటే ఏంటి సార్? తెలిస్తే ఓకే, తెలీదు అనుకుంటే మనం జీఓసీలో మాట్లాడుకుందాం, కెమికల్ బాండింగ్ జీఓసీలో మాట్లాడుకుందాం రెజొనెన్స్ అంటే. కానీ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్లో సిగ్మా బాండ్ ఇన్వాల్వ్ కాదు, అంతే. ఇప్పుడు ఆ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంపారిటివ్లీ మోర్ స్ట్రాంగ్ దాన్ పై బాండ్. సో సిగ్మా బాండ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఇందాక సిగ్మా బాండ్ అంటే ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. సిగ్మా బాండ్కి ఇక్కడే ఒక డెఫినేషన్ కూడా రాసేసుకుందామా సింపుల్గా? ఇక్కడ చెప్పాను కదా, 2 ఆటమ్స్ మధ్య ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయితే కోవలెంట్ బాండ్ వస్తుంది. కానీ ఆ కోవలెంట్ బాండ్లో ఆటమిక్ ఆర్బిటల్స్ కోయాక్సియల్గా ఓవర్లాప్ అయితే ఫామ్ అయిన బాండే సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద, ఇక్కడ రాసేద్దాం, definition on the sigma bond, the covalent bond formed by the overlap of atomic orbitals along internuclear axis is called sigma bond. ఓకేనా? సిగ్మా బాండ్ అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, బట్ రాసుకోవాలి కదా, నోట్స్ రాసుకోవాలి కదా, డెఫినేషన్ కూడా. ఏమనుకున్నాం? 2 ఆటమ్స్ మధ్య ఆటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయితే కోవలెంట్ బాండ్ అనుకున్నాం. బట్ ఆ ఆటమిక్ ఆర్బిటల్స్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్ అనుకున్నాం. సిగ్మా బాండ్, ఆ సిగ్మా బాండ్ కంటూ ఏంటి క్యారెక్టర్స్ ఉన్నాయంటే, సిగ్మా బాండ్ ఓన్లీ వన్ సిగ్మా బాండ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ 2 ఆటమ్స్. 2 ఆటమ్స్ మధ్య ఒకటే సిగ్మా బాండ్ పాసిబుల్ అవుతుంది. అది ఫామ్ అయిన తర్వాత ఆ 2 ఆటమ్స్ ఫ్రీగా రొటేట్ అవ్వచ్చు. అండ్ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్లో సిగ్మా బాండ్ పార్టిసిపేట్
చేయదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పై బాండ్తో కంపేర్ చేస్తే సిగ్మా బాండ్ స్ట్రాంగ్. పై బాండ్తో కంపేర్ చేస్తే సిగ్మా బాండ్ స్ట్రాంగ్. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ వన్ సిగ్మా బాండ్ ఈజ్ పాసిబుల్ కదా, ఒకటే సిగ్మా బాండ్ పాసిబుల్. ఎట్లా? సింగిల్ బాండ్, రెండు ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉందనుకో సిగ్మా, రెండు ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా, రెండు ఆటమ్స్ మధ్య పై బాండ్ ఉంటే రెండు ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా, డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా ఒకటి పై, ట్రిపుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా రెండు పై. ఏది ఏమైనా రెండు ఆటమ్స్ మధ్య సిగ్మా అయితే ఒకటే పాసిబుల్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఎస్.